ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారుతుంది. ప్రధానంగా టీడీపీ పార్టీకి సంబంధించి ఆయన సడన్గా రాజీనామా చేయడం, అక్కడ ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే పార్టీలో ఆయనకు ఉన్నటువంటి గుర్తింపుకు సంబంధించిన అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జీవీ రెడ్డి ఎంతకాలంగా అసహనంగా ఉన్నారు, ఆ తర్వాత కొంతమంది ఆయన ఇబ్బంది పెడుతూ వచ్చారని చెప్పేసి ఆరోపణలు కూడా ఇప్పుడు బయటకి వెల్లువెత్తు వస్తున్నాయి. అయితే జీవీ రెడ్డి రాజీనామా చేయడానికి గల కారణాన్ని ఆయనే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ వచ్చారు. నేను రాజీనామా చేయడానికి నేను ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక కొత్త కనెక్షన్ కూడా తీసుకురాలేకపోయాను. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి తప్పులను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమస్యలను అన్నింటినీ కూడా ఎండీ దృష్టికి తీసుకెళ్లాను. అయినా కూడా కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన సరిగా పనిచేయట్లేదు. ఒక ఐఏఎస్ అధికారి హోదాలో ఉండి ఆయన ప్రభుత్వం జీతం తీసుకుంటూ ఆయన సరిగా పనిచేయట్లేదంటూ కూడా ఐఏఎస్ అధికారి మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రధానంగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ జీవీ రెడ్డి మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు, జీవీ రెడ్డికి సంబంధించి ఎందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారో కూడా మనందరం చూసాము. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, లేదంటే జీవీ రెడ్డి కార్పొరేషన్కి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్కి కావచ్చు, ఆయన ఆల్రెడీ ఇంటిమేషన్ చేస్తూ వచ్చారు. ఏమని ఇంటిమేషన్ చేస్తూ వచ్చారు? కార్పొరేషన్కి సంబంధించి దాదాపు ఒక 6,000 కోట్ల రూపాయలకి సంబంధించిన బడ్జెట్ ఉన్నటువంటి కార్పొరేషన్కి సంబంధించి ఇప్పటికే మనం లాసుల్లో ఉన్నాము, 2,000 కోట్లకు పైగా లాసుల్లో ఉన్నాము. దీన్ని రెక్టిఫై చేయాలంటే ఇది ఆదాయం వచ్చేటువంటి వనరు కాబట్టి నేను చెప్పినటువంటి ఒక ప్లాన్ని ఆల్రెడీ అక్కడ ఎండీకి ఇచ్చాను, ఆయన సరిగా అమలు చేయట్లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. దాంతోపాటు కొంతమంది ఉద్యోగులు, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి కావచ్చు, లేదంటే కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇంకా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి 400 మందినో 500 మందినో 600 మందిలో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నేను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన తొలగిస్తూ ఒక లేఖనైతే ప్రకటించారు. అయితే ఆ తర్వాత కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళ జీతభత్యాలకు సంబంధించి ఇంకా ఎందుకు ఇస్తున్నారనేటి ఒక ప్రశ్న కూడా ఆయన తలెత్తు వచ్చారు. ఆ తర్వాత మార్చికి సంబంధించిన పేమెంట్ షీట్ కూడా ఇక్కడే క్లియరెన్స్ వచ్చింది, నేను వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయమని చెప్పినా కూడా ఎందుకు తీసేయకుండా ఉంచుతూ వచ్చారని చెప్పేసి కూడా అధికారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ క్లాష్ అంతా ఏంటంటే ఏదైతే ఎండీగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి కావచ్చు, చైర్మన్గా ఉన్నటువంటి కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి జీవీ రెడ్డికి సంబంధించిన సమస్య కావచ్చు, దీన్ని కన్సర్న్ మినిస్ట్రీకి కూడా తీసుకెళ్ళారు. మినిస్ట్రీ దగ్గర కూడా ఆయన ఈ ఇష్యూకి సంబంధించి ఫైబర్ నెట్కి సంబంధించిన ఏవైతే సమస్యలు వస్తున్నాయో, ఫైబర్ నెట్ అంశానికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రెక్టిఫై చేయాలని చెప్పేసి చెప్తూ వచ్చారు. అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటము కొంతమంది వ్యక్తులకు నచ్చలేదు. ప్రధానంగా ఐఏఎస్లకు సంబంధించి కావచ్చు, అధికారులకు సంబంధించి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఆయన ఆగ్రహంతో చేశారా, కోపంతో చేశారా, ఆవేశంతో చేశారా పక్కన పెడితే, ఒక యువకుడిగా ఉండి ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా నిర్వర్తించాలనే ఒక బాధ్యత ఆయనలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన అంశం మీద ఆయన చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. దానికి సంబంధించి తప్పైతే ఏం లేదు. అక్కడ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అంశాలను కావచ్చు, పెద్ద ఎత్తున ఉన్నటువంటి లోపాలను కావచ్చు ఆయన ఎత్తి చూపుతూ వచ్చారు. ఈ అంశానికి సంబంధించి అధికారులు సరిగా పనిచేయట్లేదు, చైర్మన్లకి సంబంధించి అధికారులకు సంబంధించి కొంత గ్యాప్ ఉందని చెప్పేసి ఆయన బయటకు వచ్చి మాట్లాడటము, అధికారులు పబ్లిక్ సర్వెంట్లుగా పనిచేయకుండా ఏదో టైంపాస్గా వచ్చి పనిచేస్తూ జీతాలు తీసుకున్నారని చెప్పేసి కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తే మాట్లాడుతూ వచ్చారు. ఈ అంశము చంద్రబాబు నాయుడు గారికి కోపం తెచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి సీరియస్ అయ్యేలా తీసుకొచ్చింది. ఆ తర్వాత జీవీ రెడ్డిని పిలిపించారు. జీవీ రెడ్డి చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యి జీవీ రెడ్డిని కూడా తిట్టిన పరిస్థితి కూడా ఆయన కనపడుతుంది. మీకు ఏదైనా ఇంటర్నల్గా సమస్య ఉంటే ముందు నాకు చెప్పాలి కదా, పార్టీ కంటూ ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది, దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి, మీరు వాటిని క్రాస్ అవ్వకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూనే జీవీ రెడ్డి మీద సీరియస్ అయ్యారు. దీన్ని ఏం చేసింది టీడీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ వచ్చింది. ఏం ట్రోల్స్ చేస్తూ వచ్చింది? చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా ఒకటే, సొంత పార్టీ నేతలైనా లేదంటే వ్యక్తులైనా ఒకటే, వాళ్ళు తప్పు చేస్తే, వాళ్ళు ఏదైనా క్రమశిక్షణా సంఘానికి సంబంధించి వాళ్ళు ఆ శిక్షణకు సంబంధించి ఏమన్నా క్రాస్ చేసినా, సరిగా పార్టీకి సంబంధించిన రూల్స్ని ఫాలో అవ్వకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పేసి జీవీ రెడ్డిని టార్గెట్ చేస్తూ జీవీ రెడ్డి మీదే టీడీపీ మీడియా సోషల్ మీడియాకి సంబంధించి ట్రోల్స్ జరుగుతూ వచ్చింది. ఇక్కడ ఏమైపోయింది? ఖచ్చితంగా ఒక మనోభావాలు ఉన్నటువంటి వ్యక్తిగా, ఎవరికి తల వంచిన వ్యక్తిగా జీవీ రెడ్డి ఎందుకు కాంప్రమైజ్ అవుతాడు? ఆయన చేయనటువంటి తప్పుకి, ఆయన చేయనటువంటి అంశాలకు సంబంధించి ఆయన ఎందుకు ఆ నిందలను భరించాల్సి వస్తుంది? ఆయన భరించలేనని చెప్పేసి నేను డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఏంటి చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, జీవీ రెడ్డి రాజీనామా చేయడానికి కారణానికి సంబంధించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇంప్లిమెంట్ చేస్తూ టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. ఐఎమ్ రిపీటింగ్ దిస్, టీడీపీ సోషల్ మీడియా అంటే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్తే జీవీ రెడ్డి రాజీనామా చేశాడు, లేదంటే జీవీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పి రాజీనామా చేశాడు, ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తున్నారు. గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జీవీ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫైబర్ నెట్ అంశానికి సంబంధించి గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా అద్భుతంగా చేస్తూ వచ్చింది. ప్రతి గ్రామానికి నెట్వర్క్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, కేబుల్ ఆపరేషన్ సంబంధించిన అన్నింటిని కూడా 100% ఫుల్ఫిల్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా సిగ్నలింగ్ ఇష్యూస్, టెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తున్నాయి, వాటిని రెక్టిఫై చేయడానికి కూడా మాకు ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పేసి గత ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని ఆయన కొంత పొగిడే విధంగా, ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని కొంత తగ్గించే విధంగా మాట్లాడారని చెప్పేసి
సోషల్ మీడియాలో విచ్చలవిడిగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కావచ్చు, పోస్టులు కావచ్చు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో జీవిరెడ్డికి రివర్స్గా టీడీపీ పార్టీ అటాక్ మొదలుపెట్టింది. మరి ఇక్కడ తప్పు ఎవరిదనాలి? ఆయన నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు జీవిరెడ్డి తప్పనారా, లేదంటే పార్టీ ఏది చెప్పినా పార్టీ లైన్ క్రాస్ అవ్వకుండా వ్యక్తిగా లేదంటే ఒక మనిషిగా ఆయన నిజాన్ని నిర్భయంగా చెప్పడం అన్ని తప్పు అనుకోవాలా? సో ఆయన నిజం చెప్పినందుకు ఇప్పుడు బాధపడాలా, లేదంటే ఒక అధికారి సరిగా పనిచేయట్లేదని చెప్పేసి బహిరంగంగా చెప్పినందుకు ఆయన సస్పెండ్ చేశారో, లేదంటే ఆయన్ని మళ్ళీ తిరిగి రివర్స్లో మందలించారని చెప్పేసి ఆయన బాధపడాలా? తప్పు చేసింది మీరు. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకు సంబంధించిన సమన్వయ లోపాలు ఉంటే ఖచ్చితంగా చెప్తారు. ఆయన క్లియర్గా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి 24 మంది మంత్రులు ఉన్నారు, ఇన్ని శాఖలు ఉన్నాయి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ కార్పొరేషన్లు ఉన్నాయి, ఇవన్నీ చూసే ఆయన నోటీస్ తీసుకెళ్లేంత పరిస్థితి ఉండదు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పారు. లోకేష్కి సంబంధించి చెప్పారని చెప్పారు. కన్సర్న్ మినిస్టర్కి సంబంధించి ఆయన మినిస్టర్కి కూడా నేను ఆల్రెడీ 2-3 సార్లు రివ్యూ పెట్టినప్పుడు రివ్యూ మీటింగ్లో చెప్తానని చెప్పారు. సో ఇంత ఇంటిమేషన్ ఉన్నా కూడా అధికారి పని చేయకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు? కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ ఒకళ్ళు, దానికి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ ఒకళ్ళు, అధికారి ఒకళ్ళు. అధికారి ఏమో జగన్మోహన్ రెడ్డి మనిషి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తి చేసుకుంది బాబు. మీ సర్కార్ వచ్చి 9 నెలలు అయిపోయింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 నెలలు పూర్తయిపోయింది. 9 నెలలు పూర్తయిపోయినా కూడా అధికారులు మా మాట వినట్లేదు, జగన్మోహన్ రెడ్డి మాటే వింటున్నారంటే అది ఎంత అసమర్థ పాలన, ఎంత చేతకాని పాలనగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? డైరెక్ట్ మీడియానే చెప్తోంది. వీళ్ళందరూ కూడా వైపీఎస్లు, వైఐఏఎస్లు, అంటే వైసీపీ జెండా వేసుకొని చెప్పారా, లేదంటే వైసీపీ జెండా వేసుకొని మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. చాలా దూరం. అంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులను పక్కన పెడితే అధికారులకు సంబంధించి మాత్రం కూటమి సర్కారు వాళ్ళని అటాచ్ చేయడంలో కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, లేదంటే మినిస్ట్రీకి సంబంధించి కావచ్చు, కన్సర్న్ సభ్యులకు సంబంధించి కావచ్చు, అటాచ్ చేయడంలో ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి వీళ్ళకి వెళ్ళే డైరెక్ట్గా కొన్ని ఛానల్స్ సంబంధించిన మీడియా ఛానల్స్లో చూస్తున్నా, లేదంటే ఇప్పుడు డైరెక్ట్గా జీవిరెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నా కూడా అర్థమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఒక చంద్రబాబు నాయుడు గారు అధికార ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంబంధించిన వ్యక్తి ఒక కార్పొరేషన్కి సంబంధించిన సమస్య ఉన్నప్పుడు అధికారి సరిగా పనిచేయట్లేదని తెలిసినప్పుడు మీరు చేంజ్ చేయండి, ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేయండి, లేదంటే కొత్త అధికారిని ఇక్కడికి పెట్టండి, కార్పొరేషన్కి సంబంధించిన మార్పులు చేర్పులు చేయండి. మీకు ఆ వెసులుబాటు ఉంది కదా, మీ దగ్గర ఉంది కదా. ఇప్పుడు ఎందుకు చేశారు? మరి ఇప్పుడు ఆయన సస్పెండ్ చేస్తూ వచ్చారు, ఎందుకు చేశారు? ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించే ఉంటాయి. ప్రభుత్వ అధికారిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన కన్సర్న్లోనే ఉంటుంది. కానీ జీవిరెడ్డికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి, లేదంటే అధికారి చేసినటువంటి తప్పులకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఎందుకు వస్తుంది? ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఆయన ఒక ఐఏఎస్ అధికారి, ప్రభుత్వానికి సంబంధించి ఒక ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ పనులు చేస్తూ ఉండాలి. గత ప్రభుత్వంలో కూడా ఆయన ఆ శాఖకు సంబంధించి ఉన్నారు, ఓకే, కరెక్టే, తప్పులేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి సంబంధించి ఒక అధికారిగా ఎలా నియమించాలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు మీరు కూడా మీ చేతిలో ఉంటుంది కదా ఆ బాధ్యత. చేంజ్ చేయాలన్నా మీ చేతిలో ఉంచండి, ఉంచాలన్నా మీ చేతిలో ఉంటుంది, లేదంటే ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా మీ చేతిలో ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి మీకు నచ్చిన వాళ్ళని తెచ్చుకుంటారు, నచ్చిన వాళ్ళని తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తూ వచ్చాం కదా, లాస్ట్ టైం కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 మందో 10 మందో ఐపీఎస్ని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి ప్రతిరోజు వచ్చి సంతకాలు పెట్టాలని చెప్పేసి చెప్తూ వచ్చారు కదా. మరి అప్పుడేమైనా జగన్మోహన్ రెడ్డి చెప్తే వాళ్ళందరూ వచ్చి చేశారా? జీవీరెడ్డికి ఎండీకి మధ్య, ఐఏఎస్ అధికారికి మధ్య జరిగినటువంటి సంభాషణకు సంబంధించి ఎందుకు జగన్మోహన్ రెడ్డిని లాగుతూ సోషల్ మీడియాలో ఇంత విస్తృతంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు? అంటే జీవీరెడ్డి గత ప్రభుత్వానికి సంబంధించి ఫైబర్ నెట్ అద్భుతంగా చేసిందని చెప్పడం మీకు నచ్చలేదా? జీవీరెడ్డి చెప్పింది ఏంది? నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాను, నేను ఇక్కడ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఈ ఫైబర్ నెట్ అనేది చాలా లాభభూయిష్టంగా నడపాల్సినటువంటి ఒక సంస్థ. ఆల్రెడీ 6,000 కోట్ల రూపాయలకు సంబంధించిన సామర్థ్యం ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ సంబంధించి ఇది మీరు సరిగా నడపలేకపోతున్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ వచ్చింది. సో మనం కూడా ఇప్పుడు ఈ కార్పొరేషన్ సంబంధించి నేను చైర్మన్గా ఉన్నాను కాబట్టి అప్పుల బాధ నుంచి బయటికి తీసుకొచ్చి దీన్ని కొంత లాభాల్లో నడిపించాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్తే దానికి అధికారి సహకరించట్లేదని చెప్తే, లేదు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, వైసీపీ కార్యకర్తలకు 4 నెలల నుంచి జీతాలు ఇస్తున్నారు, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు, వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇవి కాదు కదా అంశాలు. ప్రాబ్లం ఏంటి? దానికి సంబంధించిన సొల్యూషన్ చూడాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డిని లాగుతూ జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తూ సబ్జెక్ట్కి అవసరం లేని అంశాలను తీసుకొచ్చి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తినో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని అటాచ్ చేసి మాట్లాడటం వల్ల మీ డీఫేమ్ మీరే చేసుకున్నట్టు ఉంటుంది, మిమ్మల్ని మీరే డీఫేమ్ చేసుకున్నట్టు ఉంటుంది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు చూస్తే. సో ఏది ఏమైనప్పటికీ ఈ అంశానికి సంబంధించి జీవిరెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కొంత చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ ఆయన చేసింది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళని సమన్వయం చేయాల్సింది, దానికి సంబంధించిన చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు కదా, నేను క్లియర్గా నా కన్సర్న్ మినిస్టర్కి చెప్పాను,
లోకేష్ గారికి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాను, కానీ అక్కడి నుంచి సరిగా రెస్పాన్స్ రాలేదు కాబట్టి కదా ఆయన చెప్తుంది. మీ పార్టీలో ఇబ్బందులు లేకపోతే సరే కార్పొరేషన్ చైర్మన్కి రాజీనామా చేయొచ్చు, ఎందుకు పార్టీకి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది? అసలు టీడీపీ పార్టీ ప్రధాన సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. పార్టీలో ఏమి లేకుండా ఏం జరగకుండా ఉంటే ఇలాంటి అంశాలు వస్తాయా? దీనికంటే ఇంకా బియాండ్ లిమిట్ ఏంటంటే టీడీపీ ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్లు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే డైరెక్ట్గా అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అధికారులకి పాత వాసనలు పోలేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాసనలు పోలేదు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో ఎలా అయితే నడిపిస్తూ వచ్చాడో ఇప్పుడు కూడా అలానే నడవాలనుకుంటున్నారని చెప్తున్నారు. కొంచెం అలా చెప్పడానికి ఇంకిత జ్ఞానం ఉండాలి మనకి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చారు, దాన్ని అధికారుల మీద మీరు పని చేయలేక అధికారుల మీద తోసేయడం ఏంటి? మినిస్టర్లు ఉన్నారు, దానికి సంబంధించి ఉన్నారు, ఈ మినిస్టర్ల దగ్గరికి ఏంది, మినిస్టర్ల మాట కూడా అనట్లేదా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతూ వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో జీవిరెడ్డి గారు యూ షుడ్ రీథింక్ అబౌట్ దిస్. ఎందుకంటే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులే మీ మీద సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు, అది కూడా ఇంకో పార్టీకి సంబంధించి ఇంకో పార్టీకి అటాచ్ చేస్తూ. మీరు ఇన్ని రోజులు ఎవరి మీద అయితే పోరాడుతూ మాట్లాడుతూ వచ్చారో ఆ పార్టీకి సంబంధించి మిమ్మల్ని అటాచ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడము, లేదంటే చంద్రబాబు నాయుడుగా ఇప్పుడు పొగడం కోసం మీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. మరి అవన్నీ కూడా మీరే చూసుకోవాలి. ఏదేమైనప్పటికీ జీవిరెడ్డి రాజీనామాకి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అస్సలు సంబంధం లేదు. ఇది ఆయన రాజీనామా అంతా కూడా ఆయనకి, ఒక అధికారికి, ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి 3 అంశాలకు సంబంధించిన ఇష్యూ. దీన్ని మధ్యలో జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి మనిషి, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూ వచ్చారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు అనడానికి మీకు ఇంకా ఉండాలి కొంచెమే. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు 9 మంది, 400 మంది, 500 మంది వైసీపీ కార్యకర్తలు ఎందుకు ఉంటారు అక్కడ? ఎందుకు పెడుతున్నారు? మరి మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కదా, మీకు చేత కావట్లేదు తీసేయడం, మీరు ఎందుకు ఉంచుతున్నారు? మరి ఇది తప్పు. ఏదో మీరు ఒకళ్ళ మీద బుర్ర జల్లాలని చెప్పి జల్లితే మాత్రం అది కరెక్ట్ కాదు. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం ఆచితూసి చేయాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. దాంతోపాటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను కూడా కొంత ఆపితే పాపం జీవిరెడ్డి గారికి మంచిది. ఎందుకంటే ఆయన మీద జరుగుతున్నటువంటి ట్రోల్స్, పాపం ఇప్పుడు ఆయన మీద చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా మీకోసం ఇన్ని రోజులు పనిచేశారు కాబట్టి కొంచెం కన్సర్న్ చూపించి ఆయన వదిలేయండి. సోషల్ మీడియాలో ఆయన మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, లేదంటే ఆయన వేరే పార్టీకి వెళ్తున్నాడు, ఈ పార్టీకి వెళ్తున్నాడని చెప్పేసి ఆరోపణలు చేయడం కూడా సరైన పద్ధతి అయితే కాదు.